ధర్మరాజుకి వ్యాసుడు చెప్పిన తులసి మహత్యము, తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్తున్నాను విను అని వ్యాసుడు ఇలా చెప్పాడు. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు. ఉత్థాన ద్వాదశి నాడైనను తులసి పూజ చెయ్యాలి. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్న వేలు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకంలో నివసిస్తారు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపాలన్నీ పోయి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటుకు యమకింకరులు రారు. హిందూ పురాణాల్లో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కూతురు, ఒక యువరాణి. ఆమె మహావిష్ణువు పరమభక్తురాలు. పరమశివుణ్ణి మూడో కన్నులోంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధర్. ఇతడు అపార శక్తివంతుడు. జలంధర్ అందమైన యువరాణి వృందను ప్రేమిస్తాడు. అయితే వృంద ఏమో మహావిష్ణువు పరమభక్తురాలు. జలంధర్ ఏమో వేరే దేవుళ్ళు అంటే గిట్టనివాడు. కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్లాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది. పరమశివుణ్ణి కూడా ఓడించగలననే అంత మూర్ఖత్వం పెరిగిపోయి జలంధర్ పరమశివుణ్ణి ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు. ఈ విషయం దేవతలందరికీ తెలిసి జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వెళ్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది. మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయ్యి జలంధర్ బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకొని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. మహావిష్ణువు మారు రూపం తెలుసుకొని తన పవిత్రత పైన జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని రాయి కమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండికి నది వద్ద శాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కుంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలువబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెలను అందిస్తుంది.